స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రామికుడు శ్వాస పీలిస్తేనే ప్రపంచానికి ఊపిరాడుతుంది. వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ వెల్లడి. జిల్లాలో రైతులు వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగాలలో ఉన్న ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో ఘనంగా మేడే నిర్వహణ. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలపై పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపు. వార్తల్లోని వివరాలు. శ్రామికుడు శ్వాస పీలిస్తేనే ప్రపంచానికి ఊపిరాడుతుందని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ అన్నారు. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కార్యాలయంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు చాంద్ బాషా ఆధ్వర్యంలో జరిగిన మేడే సంబరాలలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్లు, ఆటో, లారీ డ్రైవర్లు, రైతు కూలీలు ఇలా చెమటోడ్చి శ్రమించే ప్రజలు లేని సమాజాన్ని ఊహించలేమని అన్నారు. గత జగనన్న ప్రభుత్వంలో శ్రామికుడి సంక్షేమమే కొలమానంగా పథకాలను ప్రవేశపెడుతూ పాలన సాగిందే అన్నారు. ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు చాంద్ బాషా మాట్లాడుతూ పేద, కార్మిక, కర్షక, బడుగు, బలహీన, ముస్లిం మైనార్టీల కోసం పుట్టిన పార్టీ వైసీపీ అని అన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు రాసనపల్లి ప్రకాష్ మాట్లాడుతూ శ్రామికుడే దేవుడు చేసే శ్రమే పూజ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేపీ శ్రీధర్, పంచకృష్ణారెడ్డి, ఆను, జ్ఞాన జగదీష్, భాగ్యలక్ష్మి, మధురెడ్డి, నౌషాద్, నవాజ్, ప్రసాద్, మనోజ్ రెడ్డి, భువనేశ్వర్, జిఎస్ఎల్ మురళి, ఇమ్రాన్, సబరీష్, శాంతి, హరీషారెడ్డి, బిందు, ప్రతిమ, కవిత, కౌశర్, రంజిత్, రాజేష్, శివ, ప్రభు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మే 3వ తారీఖున కార్మిక దినోత్సవంగా మన భారతదేశం మొత్తం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే మన వైఎస్ఆర్ పార్టీ అంటేనే యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. అంటే మన యొక్క వైఎస్ఆర్ పార్టీ అనే అక్షరాల్లో శ్రామికుల గురించి వైఎస్ అంటే శ్రామిక దినోత్సవంగా చేసినాం. కాబట్టి ప్రతి ఒక్క కర్మాగారంలో పనిచేసే కార్మికుల నుంచి సింగరేణి కాలేజ్ కావచ్చు, మున్సిపల్ వర్కర్ కావచ్చు, లేదా ఒక ఆటో కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేశంలో కార్మికులు. అంటే ప్రతి ఒక్కరు కూడా శ్రమించి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ వాళ్ళు ప్రజల ముందుండి ప్రజలకు సేవ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి మన భారతదేశంలో మేడే అనే ఒకరోజు ప్రతి ఒక్కరు కార్మికులు కూడా సంతోషంగా వాళ్ళ కుటుంబంతో, అంటే కార్మిక కుటుంబం అందరూ కూడా కలిసి వాళ్ళ ఒక మంచి పండుగ వాతావరణంతో జరుపుకుంటున్నారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున విజయానంద రెడ్డి గారు బయట ఉన్నందున విజయానంద రెడ్డి గారి ఆఫీసులో ఆటో కార్మికులు ప్రతి ఒక్కరితో కూడా కలిసి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ యొక్క మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్క కార్మికులు జరుపుకుంటూ కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్మికులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండి ఈ పార్టీని ముందుకు నడపాల్సిందిగా మనసారా కోరుకుంటున్నా. జై జగన్. స్థానిక చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో మేడే సందర్భంగా కార్మికులతో కలిసి మేడే ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడు చూసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించి ఆటో సోదరులు కానివ్వండి, అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు కానివ్వండి, నాయ బ్రాహ్మణులు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికుల్ని వాళ్ళ యొక్క కష్టాలను గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ఒక ఆటో డ్రైవర్లకు కానివ్వండి 10,000, అదేవిధంగా
ప్రతి సోదరులకు కూడా కార్మికులకి వాళ్ళకి 10,000 అనేసి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ తోపుడు బండ్లు తోసుకునే వాళ్ళకి కూడా గుర్తించి వాళ్ళకి కూడా 10,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ వచ్చే 1 సంవత్సరం పైన కూడా ఏ కార్మికులకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది ఎక్కడ కూడా చేయడం లేదు. కాబట్టి కార్మికులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది. ఇప్పుడు జమాలి అంటున్నారు, ఇంకొక 3 సంవత్సరాల ఎలక్షన్స్ వచ్చినప్పుడు దీన్నంతా గుర్తుపెట్టుకునేసి మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మన చిత్తూరు నియోజకవర్గానికి ఎంసీ విజయానంద రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ నాయకులందరూ ధన్యవాదాలు. జిల్లాలో రైతులు వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగాలలో ఉన్న ఉపాధి అవకాశాలను వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆరిఫ్తో కలిసి పౌల్ట్రీ రంగంలో ఉపాధి అవకాశాల నిమిత్తం ఆసక్తి ఉన్న రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగాల ద్వారా ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. పౌల్ట్రీ రంగంలో ఆసక్తి ఉన్న రైతులకు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో ముందుగా పౌల్ట్రీ రంగంలో విజయవంతమైన రైతులతో తగు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రంగంలో ఆసక్తి ఉన్న రైతులకు పౌల్ట్రీ ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహాయం నిమిత్తం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపడతామని, ఇందుకు అవసరమైన డిపిఆర్లను రైతులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ ఏడీల ద్వారా వారి పరిధిలో ఉన్న రైతుల్లో పాడి పరిశ్రమ మరియు పౌల్ట్రీ రంగంలో ఆసక్తి ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని, అందుకు అనుగుణంగా అవసరమైన ఆర్థిక సహాయం అంశంపై బ్యాంకులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు జిల్లా స్థాయిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కమిటీకి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఈసీ మెంబర్ రమేష్ మాట్లాడుతూ పౌల్ట్రీ రంగంలో ఆసక్తి ఉన్న రైతులు మాత్రమే ఈ రంగంలో రాణించగలరని, వారికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను మా సంస్థ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్ఈసి జోనల్ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, యాదమరి, బంగారుపాలెం మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. సో ఎస్బీఐ కానీ, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఈ బ్యాంకర్స్కి మన సైడ్ నుంచి ఆల్రెడీ బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది, అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్గా బిహేవ్ చేస్తారు. బికాజ్ ఇది మీరు గ్రౌండ్ లెవెల్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మళ్ళీ, ఎందుకంటే నేను కమిటీ ఏర్పాటు చేస్తాను. సెకండ్ చైర్మన్ గారు అండ్ నెక్స్ట్ చైర్మన్ గారు మాట్లాడారు. నా రిక్వెస్ట్ అంటే ఏమిటి, సపోజ్ మీరు ఒక 50 ఒక 100 ఒక మంచి ఫార్మర్స్ మీరు ఐడెంటిఫై చేస్తే, ఎవరు జెన్యున్ ఉన్నారు, ఎవరు రెడీగానే ఉన్నారు, ఆ 50-100 ఫార్మర్స్కి మీరు డిపిఆర్ తయారు చేయగలరు. డిపిఆర్ అంటే 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, 25 లక్షలు, 25 లక్షల వరకు మీరు డిపిఆర్ తయారు చేయగలరు. డిపిఆర్ అంటే ల్యాండ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, 5,000 or 10,000 కావాలి, ఒక మెషినరీ పెడుతున్నాను, ఒక బండి పర్చేస్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతుంది, మేబీ ఒక వర్కింగ్ క్యాపిటల్ కావాలి, మేబీ బేసిక్లీ అక్కడ ఎలక్ట్రిసిటీ కాస్ట్ కోసం కొంచెం డబ్బు కావాలి, మేబీ ఇక్కడ ఒక బోర్వెల్ కావాలి. సపోజ్ మీకు ఒక రిక్వైర్మెంట్ మీరు తయారు చేసేస్తే, నేను ఆ 8 బ్యాంకర్స్ అంటే బ్యాంకర్స్ కాదు, ఆర్ఎం ఎవరు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటారు వాళ్ళ నుంచి ఒక్కొక్క బ్యాంక్కి 5-10 నేను ఇచ్చేస్తాను ఏరియాలో. కార్మికులు లేకపోతే వ్యవస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురుజాల చెన్నకేశ్వ నాయుడు, అభయ సాయి ట్రస్ట్ నిర్వాహకులు ఎల్బీఐ లోకేష్ రెడ్డి తెలిపారు. మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు రైల్వే స్టేషన్ ప్రధాన రహదారిలో జాగ్రీ హమాలీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జెండాను ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కష్టాన్ని గుర్తుగా
ప్రతి ఏడాది మే 1వ తేదీన కార్మిక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, కార్మికులకు అండగా నిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నూతన సంస్కరణలు తీసుకురావడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే చిత్తూరు నగరానికి పరిశ్రమలు కూడా రాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చిత్తూరు నగరంలో పాల డైరీ ప్రారంభమైందని, దీంతో ఎంతో మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని స్పష్టం చేశారు. అనంతరం కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్మికులందరూ బాగా సంతోషంగా సంతోషాలతో ఉండాలని, వాళ్ళు ఇంకా మంచి మంచి పనులు చేసుకుంటూ మంచి ఇల్లు, మంచి పనులు, మంచి చదువులు, వాళ్ళ పిల్లలంతా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అందరూ ఈ కార్మిక దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకున్నందుకు ధన్యవాదాలు. చిత్తూరు ప్రత్యేకత ఏమంటే అటు తమిళనాడుకి కర్ణాటకకి మధ్యలో ఉన్నాము. అలాగే చూసుకుంటే ఇప్పుడు రానున్న రోజుల్లో డైరీ కూడా ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. సో దాంట్లో కూడా వర్కర్స్కి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎన్ఆర్పేటలో కూడా చూసుకుంటే 110 ఎకరాలు, సుమారు 110 ఎకరాలు ఇండస్ట్రియల్ జోను అది అప్రూవ్ అయ్యి దాన్ని లేఅవుట్ కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా చూసుకుంటే కొన్ని వందల ఫ్యాక్టరీలు చిన్నవి కానీ పెద్దవి కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ చూస్తే మన చిత్తూరు పట్టణం ఎంతో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉంది. అలాగే సుడిపాల మండలంలో కొన్ని కోల్డ్ స్టోరేజెస్ కానీ, కొన్ని వేర్ హౌస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అవకాశాలు కల్పిస్తామని మొన్న ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటూ ముందుకెళ్ళి కార్మికులు ఉంటేనే యజమాని బాగా బతికేది. యజమాని 10 కాలాలు చల్లగా ఉండాలంటే కార్మికుల శక్తి, వాళ్ళ కృషియే మూల కారణము. కాబట్టి ఈరోజు మే 1వ తారీఖు మేము ఎక్కడున్నా, ఏ పనులు ఉన్నా పెద్దలు కానీ అందరూ కానీ వీళ్ళతో భాగస్వామ్యులుగా ఉండి ఈరోజు బాగా జరుపుకుంటున్నాము. సో ముందు దీన్ని బాగా గట్టిగా చేస్తామని కోరుకుంటున్నాం. కార్మిక దినోత్సవం యాదగిరి అమాలి వర్కర్స్ మీటింగ్ వల్ల యూనియన్ ద్వారా జరిగింది. ఈ కార్మికుల సాధక బాధకాలు కొన్ని విషయాలు మేము పంచుకున్నాము. దీనికి అధ్యక్ష వహించిన మన ఎమ్మెల్యే తండ్రి గారికి, మళ్ళీ ఎల్బీ గ్రూప్ ఓనర్ అయిన లోకేష్ రెడ్డి గారికి తెలుపుతున్నాను. మా వార్డు గురించి, మా శ్రామికుల గురించి వాళ్ళకి విన్నవించుకున్నాము. వాళ్ళు చేస్తామని హామీ ఇచ్చున్నారు. అందువల్ల వాళ్ళకి తెలుపుకుంటూ జై మేడే, జై జై మేడే. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు. 139వ మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని ఏఐటియుసి అనుబంధ సంఘాల ఎర్ర జెండాలను గురువారం వివిధ సంఘాల జెండాలను సిపిఐ, ఏఐటియుసి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు ఎర్ర జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏఐటియుసి చిత్తూరు కార్యదర్శి దాసరి చంద్రల నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక వర్గం 1886 నుండి సాధించుకున్న చట్టాలను, కార్మిక హక్కులను కాలరాయడానికి కుట్రలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు నాయుడు, ఏఐటియుసి నాయకులు దాసరి చంద్ర, గోపీనాథ్, మణి, వెంకటేష్, జయచంద్ర, రమాదేవి, మహిళా సమైక్య నాయకులు విజయగౌరి, జమీలాబి, కుమారి, కవిత, దేవయాని, ఆర్ముగం రెడ్డి, సత్యమూర్తి, విజయ్ కుమార్, రఘు, బాలాజీరావు, సుగుణ, సుకన్య, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా వీరమాలి వర్కర్స్ యూనియన్కి అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంవత్సరం సరైన టైంకి రాకుండా అక్కడక్కడ బ్రేకింగ్ జరిగేది. ఈ సంవత్సరం సరైన టైంకి వచ్చిన వీరమాలి వర్కర్స్ 130 మేడే సందర్భంగా 39 సందర్భంగా ఈరోజు 39 మేడే జరుపుకుంటున్నాం. కాబట్టి వీరమాలి తరఫున నాయకులుగా అదేవిధంగా 139వ మేడేను ఎంజే రాజేశ్వర డ్రైవర్ల
ఐక్యత, ఎంజీ ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ఏఐటీయూసీ, ఏఐటీయూసీ. సిపిఎస్ ఉద్యోగులు కదం తొక్కారు. ప్రభుత్వం రాష్ట్రంలోని 3.5 లక్షల సిపిఎస్ ఉద్యోగాలను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా మార్పు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగుల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం కార్మిక దినోత్సవం సందర్భంగా చిత్తూరు చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎస్ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిపిఎస్ పథకం అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతోందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కార మార్గానికి ఏ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఒక సమస్య పరిష్కారానికి నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వాలు చెప్పే మాటలు చేసే పనులకి పొంతన లేకుండా పోయిందన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పక్షపాతిగా కనిపించే ప్రభుత్వ పెద్దలు ఎన్నికలయ్యాక ఉద్యోగులు కనీసం సమాజంలో భాగమే అన్న విషయాన్ని కూడా విస్మరించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని ఆరోపించారు. ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించి సిపిఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సమీర్, రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్, కార్యదర్శి రాజేశ్వరరావు, రామాంజనేయులు, చీరల కిరణ్, దేవకుమార్, హరిప్రసాద్ రెడ్డి, మోహన్ కుమార్, సుబ్బలక్ష్మి, పవన్, రేఖ, మురళి తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులను ఏకం చేయడానికి ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జిల్లా శాఖల సమన్వయంతో ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రని ఈరోజు చిత్తూరు జిల్లాలో కాణిపాకం వద్ద వరసిద్ధ వినాయకుని ఆశీస్సులు తీసుకొని ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు అయినటువంటి పాత పెన్షన్ తక్షణమే అమలు చేయాలని, అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో డిఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, అలాగే సిపిఎస్ ఉద్యోగులపై ఉన్నటువంటి కేసులు కూడా తక్షణమే అవి రద్దు చేయాలని తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర చేపడుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చిత్తూరులో ప్రారంభిస్తూ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలోనే సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ సిపిఎస్ అనేది దిశని తీసుకొచ్చినటువంటి సంఘము. ఎందుకంటే ఈరోజు ఏ రాష్ట్రంలో లేనటువంటి సిపిఎస్ ఉద్యోగులకి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ అనేది సాధించినటువంటి సంఘము. అలాగే ఈ రాష్ట్రంలో మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఉంది. అలాగే అనేక రాష్ట్రాల్లో మన ఉద్యమాన్ని ఏపీ సిపిఎస్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక రాష్ట్రాలు ఈ సిపిఎస్ రద్దు అయ్యి పాత పెన్షన్ అమల్లో ఉంది. కానీ ఏ రాష్ట్రంలో అయితే ఈ సిపిఎస్ విధానం ఉందో, ఏ రాష్ట్రంలో అయితే ఉద్యమం ప్రారంభమైందో ఆ రాష్ట్రంలో మాత్రం సిపిఎస్ విధానం రద్దు కాలేదు. మన గత ప్రభుత్వం వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మాతో ఓట్లు వేయించి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలుగా మమ్మల్ని తొక్కేస్తూ కేసులు పెడుతూ మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు పెట్టి మాకు అటు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలుగా కూడా ఇబ్బందులు పెట్టి గత ప్రభుత్వం ఎన్ని దుశ్చర్యలకు పాల్పడింది అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే ఐక్యవేదిక ఆధ్వర్యంలో మా ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర చేపడుతూ సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం ఏదైతే ఉందో ఆ రోజు గుంటూరు విజయవాడ నడిబొడ్డున పెన్షన్ మార్చు పేరుతో భారీ పాదయాత్ర కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్నామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మే 1వ తేదీన ఈ ఏపీసీపీఎస్సీఏ చైతన్య యాత్ర ప్రారంభం చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటిది మా ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు, రెండోది మాకు రావాల్సిన గత 5-6 ఏళ్లుగా రావాల్సిన డిఏ బకాయిల్ని త్వరగా మంజూరు చేయాలని ఈ 2 ప్రధాన డిమాండ్లతో ఈ చైతన్య యాత్ర అనేది ప్రారంభిస్తున్నాము. దాదాపు అన్ని జిల్లాలు కవర్ చేస్తూ 26 జిల్లాలు మొదటగా
కాణిపాక వరసిద్ధ వినాయక స్వామిని దర్శనం చేసుకుని అలాగే మన గవర్నర్ చిత్తూరు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా డిమాండ్ ఆ రోజు నుంచి కూడా చేస్తున్నాము. పాలకులు మారుతున్నారు కానీ మా ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు మాత్రం జరగట్లేదు. అలాగే ఈ ఎంత దాకా వచ్చిందంటే ఇప్పుడు మనకు డిఏఆర్ఎస్ దాదాపు ఒక చిన్న ఎంప్లాయీకి 1.5 లక్షల దాకా డిఏ బకాయిలు ఉన్నాయి. అలాగే స్థాయి పెరిగే కొద్దీ 4 లక్షల దాకా ఉన్నాయి. దీనికి వీళ్ళు హైలైట్ ఏమంటే వింతగా ఉంటుంది ఏమనంటే దీనికి ట్యాక్స్ కూడా కట్టేసాం మేము. దయచేసి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా దీని మీద ఒక పాజిటివ్ దృక్పథంతో మాకు రావాల్సిన బకాయిలు మంజూరు చేయాలని, అలాగే మా ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ ఈఏ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కోరుకుంటున్నాము. మేడేను పురస్కరించుకొని ది చిత్తూరు కార్పొరేషన్ వెల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 139వ మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మ్యాంగో జ్యూస్తో పాటు మజ్జిగ వితరణ గావించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్, ఉపాధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ ద చిత్తూరు కార్పొరేషన్ వెల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి 11 సంవత్సరాలు అవుతోందని, ఈ నేపథ్యంలోనే తమ సంఘం ద్వారా మేడేను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి శ్రామికుడికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వారు వెల్లడించారు. తమ సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఉమ్మడిగా కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ది చిత్తూరు కార్పొరేషన్ వెల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ గంగాధరం, సెక్రటరీ బాబురెడ్డి, వసంత కుమార్, పార్థిబన్ అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. వస్తున్నాంనా అయిపోయిందినా అయిపోయిందినా ఓకేనా ఏమకేనా అయినా ఇంత చాలా బా చాలా చెప్పేదా 11 సంవత్సరాలు అయింది. మన వర్క్షాప్ యూనియన్ అందరికీ ఈరోజు మేడే దానికి శుభాకాంక్షలు. అందరికీ చల్లగా జ్యూసు మజ్జిగ ఇస్తామని కోరిక అందరికీ తరఫున కోరుకుంటూ ఉన్నాము. నా పేరు పరశురాము. ఈ యూనియన్ స్టార్ట్ చేసి 11 సంవత్సరాలుగా ఉంది. ఈ సంవత్సరము అందరికీ చిత్తూరు ప్రజలకు తెలియజేయాల్సిందిగా యూనియన్ ఉందని తెలియజేయడం కోసం ఇక్కడ ఈ కార్యాన్ని నిర్వహిస్తాము. చిత్తూరు వెల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ 11 సంవత్సరాలుగా ఈ యూనియన్ని ప్రారంభించి 11 సంవత్సరమైంది. ఈరోజు మేడే భారతదేశ కార్మికులందరికీ మా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. రెండవది, మన చిత్తూరు ప్రజలకి మన యూనియన్ అందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడినది. అందరికీ మా చిత్తూరు తరపున ప్రజలందరికీ మేడే యొక్క శుభాకాంక్షలు. అందరూ శ్రమను ముందుగా ఆధారపెట్టుకొని కష్టపడే ప్రతి ఒక్కరికి మా యొక్క యూనియన్ తరపున ఏ ఒక్క ప్రాబ్లం అయినా మేము ముందు నిలబడి దాన్ని ఫినిష్ చేసిస్తాం. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరికాయల విక్రయ కేంద్రం, టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రం, డాలర్ల విక్రయ కేంద్రాలను గురువారం ఉదయం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. ముందుగా అఖిలాండం వద్ద ఉన్న కొబ్బరికాయలు విక్రయ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి కొబ్బరికాయల సైజును పరిశీలించారు. కొబ్బరికాయల విక్రయంపై భక్తుల అభిప్రాయాలను ఆరా తీశారు. అనంతరం టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రానికి చేరుకున్న అదనపు ఈవో స్టాక్ను పరిశీలించారు. అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలను పరిశీలించారు.
అదేవిధంగా టీటీడీ డాలర్ల విక్రయ కేంద్రానికి చేరుకొని డాలర్ల విక్రయం పరిశీలించారు. అమ్మకాలపై వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజిఓ సురేంద్ర పాల్గొన్నారు. నా దగ్గర ఇది 10 నేను ఎక్కువ మూవ్ అయింది. అడిగి 10 గ్రామ్స్ సిల్వర్ ఎంత తగ్గిపోయింది? స్టాక్ అయిపోయింది సార్. అయిపోయింది సార్. ఎవ్రీ వీక్ పోయి చేసుకుంటాం. 15 గ్రామ్స్ ఉందా? స్టాక్ అయిపోయింది. ఒకటే ఒకటి లేదు. వస్తున్నాను ఇప్పుడు దొరకట్లేదు సార్. 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ డిమాండ్ ఉందా? బాగుంది సార్. ఇన్ని గ్రామ్స్ సిల్వర్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వీటన్నిటిలో ఏ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది సార్? 2 గ్రామ్స్ ఎక్కువ పోతుంది సార్. 2.5 ఎక్కువ ఉంటుంది. 2.5 అవైలబిలిటీ షార్టేజ్ ఉందా? సేల్స్ ఎక్కువ. హైదరాబాద్ కు చెందిన వరాహి చలనచిత్రం వ్యవస్థాపకుడు సినీ నిర్మాత శ్రీ సాయి కూరపాటి ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం 17 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మధ్యాహ్న భోజనం వడ్డించేందుకు ఉపయోగించాలని దాత కోరారు. లాస్ట్ టైం 10 lakhs ఇచ్చాను. డీటెయిల్స్ ఉన్నాయి. కొంచెం ఇస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.